హాయ్ అండి. నేను మీ ధనుషుమి వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ వచ్చేసి బెండకాయ చారు అన్నమాట. దానికోసం కళాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. మరి కొద్దిగా ఆనియన్స్ కూడా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3-4 వరకు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి మగ్గాలి కాబట్టి. ఇప్పుడు ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, పెద్ద సైజు బెండకాయ ముక్కలే తీసుకున్నాను. అవి కూడా అందులో వేసుకోవాలి. కొద్దిగా గడ్డుప్పు వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలండి. ఇప్పుడు దానిపైన మూత పెట్టేసి మనం అలా వదిలేయాలి. ఇప్పుడు చారు కోసం చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని, ఒక 2 టమాటీ తీసుకొని, చింతపండు వాటర్లో టమాటీ ముక్కలు వేసేసి బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం కళాయిపై మూత తీసేసి బెండకాయలు కొద్దిసేపు ఇలా బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసేసి కొద్దిసేపు మనం బాగా మగ్గనివ్వాలి. సో చూస్తున్నారు కదా, ఇలా మనకి దగ్గరగా బెండకాయ పులుసు అనేది దగ్గరగా అవ్వాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నేను పసుపు వేసుకున్నాను. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు లాస్ట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడి కూడా వేసుకుంటే దగ్గరగా అవుతుంది. చాలా టేస్ట్ కూడా వస్తుంది. సో ఫైనల్లీ మన బెండకాయ చారు రెడీ.